మెదక్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఘటన తర్వాత మెదక్లో మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఘర్షణకు కారణమైన ఇరు వర్గాల్లో 45 మందిని గుర్తించినట్లు ఐజీ తెలిపారు. అంతేకాదు చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. అంతేకాదు పశువుల్ని తరలిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మరోవైపు ఘటనలో గాయపడిన బీజేవైఎం నాయకులను పరామర్శించారు. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, మెదక్ లో 144 సెక్షన్ సాగుతోంది. అయితే అల్లర్ల ఘటన తర్వాత మెదక్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్డేట్స్ ఇవ్వండి. సౌమ్య, మెదక్ టౌన్ లో 2 రోజులుగా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఇప్పుడైతే ప్రశాంత వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. పశువులను తరలిస్తున్నారని చెప్పి బీజేపీ, బీజేవైఎం ఇతర అనుబంధ సంఘాలు మరో వర్గం వారి పైన అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఈ వివాదం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. మొదట పోలీసులు ఈ పశువుల తరలింపు పైన కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ వ్యవహారం మొత్తం తిరిగి గాలివానగా మారింది. దాదాపుగా 2 రోజుల పాటు అక్కడ 144 సెక్షన్ పరిస్థితులు అయితే ఉన్నాయి. మెదక్ పట్టణంలో కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఇప్పటికైతే పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకుని వచ్చారు. శాంతి భద్రతల విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. 2 రోజుల క్రితం ఏదైతే ఒక వర్గం వారు మరో వర్గంపై దాడి చేయడంతో ఈ ఘటన కొంత ఉద్రిక్తలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. గోవులను తరలిస్తున్న క్రమంలో ఒక వర్గం వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరో వర్గం వారు వారిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. దీంతోనే పరస్పరం రాళ్లు దూరుకోవడం, కర్రలతో దాడి చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఘటనలో ఒక యువకునికి అయితే కత్తిపోట్లు దాడి జరిగింది. దీంతోనే అతన్ని హాస్పిటల్ తరలించి తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించడం జరిగింది. అయితే ఈ శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ప్రారంభంలో పోలీసులు కొంత మెతక వైఖరి పాటించినప్పటికీ మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను కట్టడి చేసినట్టుగా తెలుస్తోంది. మెదక్ ఎస్పీ బాలస్వామికి ఇప్పటికీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఎవరైతే ఏ పార్టీ వారైనా ఎవరైనా ఉపేక్షించేది లేదు. అల్లర్లకు కారణమైన వారిని తప్పనిసరిగా అదుపులోకి తీసుకోవాలి. వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించొద్దు అని చెప్పి ఆయన సీరియస్ గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే మెదక్ సంబంధించి ఇప్పటికే మెదక్ ఎంపీ రఘునందన్ రావు కావచ్చు, అక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ మెదక్ ఘటనకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా అల్లర్లకు దారితీసిన పరిస్థితులకు ఎవరు అసలు కారణం అని చెప్పి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ అల్లర్లకు సంబంధించి 9 మంది అరెస్ట్ చేశారు. 45 మంది అయితే గుర్తించారు. ప్రాథమికంగా ఈ అల్లర్లకు కారకులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు పోలీసులు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అయితే ముందస్తుగా చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే ముస్లింల పండుగ సంబంధించి గోవుల తరలింపు అనేది గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, హైకోర్టు, సుప్రీంకోర్టు కొన్ని ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. పశువుల తరలింపు విషయంలో కొన్ని స్ట్రిక్ట్ గా పాటించాలి. ఎవరైతే ఇల్లీగల్ గా ఈ పశువులను తరలిస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయంలో బీజేపీ కావచ్చు, బీజేవైఎం అనుబంధ సంఘాల నాయకులు ఎక్కడికక్కడ గోవులను తరలించే దాన్ని అయితే కట్టడి చేశారని చెప్పుకోవచ్చు. మెదక్ లో 2 రోజుల క్రితం ఇదే జరిగింది. అయితే సాయంత్రం పూట అక్కడ ఒక వర్గం వారు మరో వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది ఈ ఉద్రిక్త పరిస్థితికి అయితే దారితీసిందని చెప్పుకోవచ్చు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కూడా ఎవరైతే గాయపడిన వ్యక్తి ఉన్నారో అతన్ని హైదరాబాద్ లోని ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. ఎంపీ రఘునందన్ రావు కూడా పరామర్శించారు. ఎవరైతే ఈ కారకులు ఉంటారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఐజీ రంగనాథ్ ను మెదక్ ఎంపీ కోరడం జరిగింది. దాంతోనే ఐజీ రంగనాథ్ హామీ మేరకే రఘునందన్ రావు అక్కడి నుంచి వెళ్లిపోవడం అయితే మనం చూసాం. పరిస్థితులు అయితే ప్రస్తుతం అదుపులో ఉన్నాయి. బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు పోలీసులు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తే ఎక్కడికక్కడ ముందస్తుగానే చర్యలు అయితే చేపట్టారు. షాపులు మూయించారు. ఎవరైతే అల్లర్ల కారకులు ఉంటారో వారిని గుర్తించే క్రమంలో పోలీసులు అయితే స్టడీ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అయితే అదుపులో ఉన్నాయి. పికెటింగ్లు, తర్వాత ఏవైతే అక్కడ గోవులను తర్వాత ఇతర పశువులను తరలించే సెంటర్లు ఉన్నాయో వాటిని ముందస్తుగానే జాగ్రత్త చర్యలు చేపట్టి వాటిని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా, బక్రీద్ సందర్భంగా ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా అయితే చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు.
అయితే నాగేష్, ఈ ఘటనకు సంబంధించి ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఇప్పటికైతే 9 మంది పోలీసులు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. 45 మంది అయితే ఘటనకు సంబంధించి గుర్తించామన్నారు. వారు ఎవరెవరు, ఎక్కడ, ఏ వర్గం వారు అనేది పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెల్లడించలేదు. అయితే బీజేపీకి సంబంధించి కొంతమంది అయితే అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణ అధ్యక్షుని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ కొంతమంది పోలీసులు కోర్టు ముందు కూడా హాజరుపరచడం జరిగింది. కొంతమందికి 14 రోజుల రిమాండ్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ 45 మంది ఎవరైతున్నారో వారిని గుర్తించే క్రమంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. క్షేత్రస్థాయిలో సిఐలు, తర్వాత ఎస్ఐలు ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, వారి పూర్వపరాలు ఏంటి, హైదరాబాద్ నుంచి ఇటు వచ్చారా లేదంటే వేరే ప్రాంతాల వారా అనేది అధ్యయనం అయితే చేస్తున్నారు. వేరే పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వారిని కూడా పిలిపించి మాట్లాడడం అయితే జరుగుతుంది. మొత్తానికి బక్రీద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగబోదే పోలీసుల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. ఎవరికి ఏ విధమైన ఆటంకాలు కలిగినా కానీ ఉపేక్షించొద్దని చెప్పి ఐజీ రంగనాథ్ తెలపడం జరిగింది. దీంతో కొంత మెదక్లో ఉద్రిక్తత నుంచి ఇప్పుడిప్పుడే శాంతియుత పరిస్థితులు ఉన్నాయి. 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. బక్రీద్ సందర్భంగా ఎవరు ఏ వర్గం వారిని ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ నాగేష్.